ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తాను కూడా పోటీలో ఉన్నానంటున్నారు మంత్రి రావు. అయితే ఆయన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు అయితే ఈ జిల్లాల బట్టిగా చేస్తున్నారు. మీ పేరెంట్ కూడా తెలియని వారు లేరు. అంటే ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ఈరోజు ఏ పార్టీ తరఫున నేను పోటీ చేయట్లేదు. ఒక ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడి గెలుపుకే కృషి చేసేలాగా నేను చేస్తున్నాను. ఏంటంటే నేను చాలామందికి చాలా ఉపకారాలు చేసిన గతంలో కూడా చాలా ఒక కరోనా కష్టకాలంలో అవ్వచ్చు, ఫ్లడ్స్ వచ్చినా అవ్వచ్చు, అందరికీ తెలుసు నేను ఏం చేసిన ఏంటో నేను ఏం చేస్తున్నాను అనేది ప్రతి వాళ్ళు చూసిరు కూడా. అదే రకంగా కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పోరాడి ఏదైనా సరే పోరాడితేనే చేయగలుగుతాం. పోరాటంగా ఇంట్లో కూర్చుంటే ఏది చేయలేం. కాబట్టి నా మీద నమ్మకంతో మీరు చేయండి. ఈసారి ఒక్కసారి ఒక్క అవకాశం ఉంది మాకు కూడా. నేను కూడా చేసి చూపించాను. మీ అందరూ కూడా ఏ కష్టకాలం వచ్చినా ఏ ఆపద వచ్చినా అందరికీ ముందుండి అడ్డపడి నా సాయశక్తిలో కృషి చేస్తాను. మీ గురించి ఏదైనా చేస్తాను నేను. అంటే గతంలో కూడా చాలామంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన తర్వాత కూడా కొన్ని సమస్యలని గాలి కుదిలేని పరిస్థితి ఉంది, మీకు తెలియదు కాదు. అంటే నాయకులు మాటలకే దాని చేతలకు పనిచేయట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? మరి కరెక్టే మీరు చెప్పింది. చాలామంది ఆ రోజుతోటి అక్కడితోటి పక్క గెలిచేదాకా ఒక రకంగా గెలిచాక ఒక రకంగా. ఇప్పటివరకు కూడా నేను దేంట్లో కూడా పోటీ చేయలేదు. ఇదే ఫస్ట్ అన్నది నేను అనుకున్నా. ఎప్పుడైతే నేను ఈ విషయం వచ్చిన వెంటనే చిన్న విషయం అనుకున్న వెంటనే చాలామంది అన్ని పార్టీ వాళ్ళు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతూ రాజుగారు మీరు ఉండండి, రవిరాజు గారు మీ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాను. అన్ని పార్టీతో సంబంధం, కులంతో సంబంధం లేదు. నా వ్యక్తిగతంగా మీరే చూసారు. ఫ్రెష్ వచ్చిన అవ్వచ్చు, మాకు గంటి పెదపూడి ఉంది, చిరకాల కోరిక. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రిడ్జ్ అన్నది అవ్వట్లేదు. అలాంటిది 70 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం ఈ ఊళ్ళో. దానికి ఎన్నో పోరాటాలు చేసింది నేను కూడా. దానికి నిరాహార దీక్షలు చేసి రోడ్డు ఎక్కి దర్యాప్తు చేశాను. అవన్నీ కూడా మీరు కూడా ఆ రోజు సోషల్ మీడియా వచ్చి మీ ప్రెస్ అంతా కూడా మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు. చూసి ఆ బ్రిడ్జ్ ఎలా నిర్మించుకుంటున్నాం. ఓకే, ఆ రోజు కూడా అధికార పార్టీలో ఉండి నేను దాని మీద పోరాటం చేశాను. ఆ రోజు కూడా నాకు చేయవలసిన అంటే మన వాళ్ళ గురించి, మనం నమ్ముకున్న వాళ్ళ గురించి ఏదైనా ఎంతవరకైనా నేను చేస్తాను. వాళ్ళకిలా ఉండదు వేరే వాళ్ళ. అంటే గతంలో కూడా చూసాం మీరు కొన్ని సేవా కరోనా కానివచ్చు, ఫ్లడ్ సమయంలో కానివ్వండి, మీ వంతు సహాయంగా మీరు చేశారు. అది పార్టీల విషయంగా పక్కన పెడితే మీరు వైసీపీ ముఖ్యమంత్రి అవని కొంచెం పెద్ద నాయకులతోనే మీకు సత్సంబంధాలు బాగున్నాయి. మీరు ఇలా పోటీ దిగిన వెంటనే మీ పార్టీ అధినేతలు కానీ లేదా పక్క పార్టీ వారు కానీ ఏమైనా సందేహాలు, సూచనలు ఏమైనా మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందంటారు? ఇప్పటివరకు అలాంటిది ఏమీ జరగలేదు. కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా నాకు అందరూ కూడా ఫోన్ చేసి రవిరాజు గారు మీరు నిలబడండి, మీకు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం, అందరూ అంటున్నారు. అన్ని పార్టీతో సంబంధం లేదు. అందరూ కూడా పెద్ద నాయకులు ఎవరు కూడా నాతో ఇప్పటివరకు మాట్లాడి నిన్నే ఈ విషయంలో నేను దిగాను. కాబట్టి మనం అంటే ఎదరికి వెళ్తాం తప్ప వెనక్కి రాం. సమస్య పోటీగా ఉంటాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను కంపల్సరీ బరిలో నిలుస్తాను, గెలుస్తానని పక్కగా చెప్తున్నారు రవిరాజు గారు. ఎందుకంటే గతంలో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. రేపొద్దున ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పోరాటం చేస్తాను. వాళ్ళ తరపున నేను అండగా నిలబడతాను. గత నాయకుడిలాగా నేను మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడిని నేను చేసి చూపిస్తాను కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచి చూపిస్తాను, నాకు ఒక అవకాశం అనుకుంటే రావు గారు చెప్తున్నారు. ఓకే, ఓవర్ టు ఏకే న్యూస్.